ఆరాధన చేసేటప్పుడు గొంతు పోతుందనో, లేకపోతే ఏదో అరిగిపోద్దనో, లేకపోతే నీరసం వచ్చుద్దనో ఇట్లా కాదు. నువ్వు సంపూర్ణంగా దేవుని ఆరాధన చేయడం నేర్చుకో. ఎందుకంటే ఆయన ఆరాధన చేసేవారు ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకముగా చేయాలట. హల్లెలూయా. నువ్వు స్టైల్గా శారీరకంగా చేస్తే కదలకుండా ఉంటావు. నువ్వు హృదయ లోతుల్లోనే చేస్తావు. నువ్వేం జరుగుతున్నా పట్టించుకోవు. నువ్వు ఎట్లా అయినా దేవుణ్ణి ఆరాధించడంలో తన్మయమైపోతావు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తుంటే దేవుని సన్నిధి దిగి వస్తుంది. ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తుంటే దేవుని యొక్క ఉనికి మన మధ్య ఉంటుంది. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేస్తుంటే హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ కార్యాలు చేయ ప్రారంభిస్తాడు ఆయన. ఎవరి దగ్గర అనంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి మధ్యలో.